మోహన్ బాబు దుబాయ్ వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. ముందస్తు బెయిల్కు హైకోర్టు నిరాకరించడం, కోర్టు ఇచ్చిన రిలీఫ్ మంగళవారంతో ముగియనుండటంతో ఆయన ముందు జాగ్రత్తగా దుబాయ్ వెళ్లినట్లుగా చెప్తున్నారు. గతంలో హైకోర్టు పోలీసులు ఇచ్చిన నోటీసులపై 24వ తేదీ వరకు సిస్టంతో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించే అవకాశాలు లేవు. మోహన్ బాబు ఇప్పటికే అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన తన వద్ద ఉన్న తుపాకుల్ని సరెండర్ చేశారు. కానీ హత్యాయత్నం కేసు మాత్రం బలంగా నిలబడింది. పోలీసులు ఈ విషయంలో సీరియస్గా ఉన్నారు. కుటుంబపరమైన సమస్యల్లో కేసులు నమోదు చేయడానికి పోలీసులు సిద్ధంగా లేరు. అందుకే ఇప్పటి వరకు వారి కుటుంబ గొడవల విషయంలో ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా కేసులు నమోదు చేయలేదు. కానీ మీడియా ప్రతినిధిపై దాడి కేసు మాత్రం ఆయనకు సమస్యగా మారింది. ఇప్పటికే మోహన్ బాబు అందుబాటులో లేరు. ఆయన దుబాయ్ వెళ్లారని చెప్తున్నారు. వెళ్ళొచ్చారని, పోలీసులకు అందుబాటులో ఉంటారని లాయర్స్ చెప్తున్నారు. కానీ అరెస్ట్ ముప్పుంటే మాత్రం తదుపరి న్యాయపరమైన అవకాశాలను ఉపయోగించుకునే వరకు ఆయన బయటకు వచ్చే అవకాశం లేదు. ఆయన ఆసుపత్రిలో బాధితుడిని పరామర్శించి మరో తప్పు చేశారని పోలీసు వర్గాలంటున్నాయి. మొత్తంగా మోహన్ బాబు కష్టాలు కొనసాగనున్నాయి.